నమస్తే. రీసెంట్గా అంటే 2 days బ్యాక్ రాజ్యసభ మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒకసారి చదువుదాం. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత 2 దశాబ్దాలు జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వ విచారణ జరపాలి. దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒకటవ్వాలి. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష. ఇది ఆయన ట్వీట్. నిజంగా చాలా బాగుంది. ఇలాంటి వాళ్ళు అంటే బయటకు వచ్చి హిందుత్వం మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడాలనే మగధా న్యూస్ డే 1 నుంచి చెప్తుంది. కాబట్టి అంటే మేము మొదలు పెట్టిందే నిజానికి మా స్టాండే అది. వి అడ్హైర్ టు ధర్మ అన్నాము. ధర్మం పక్కనే ఉంటామని. ధర్మం ఎటువైపు ఉంది? భారతదేశంలోని హిందూ మతం సనాతనంలో ఉంది. ఆ ధర్మాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పడమే మగధ ఎజెండా. ఆ బేస్ మీదే మగధ పుట్టి 40 రోజులైంది. బట్ చెప్తున్నాను నేను రైట్. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు ఇలా మాట్లాడడంలో తప్పేం లేదు, మాట్లాడాలి. ఎందుకంటే అందరూ హిందువులమే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి ఈ నేల మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే. అలాంటిది మార్చడం వల్లే, ఇక్కడ మత మార్పుల వల్లే చాలామంది మతాలు మారడం కారణంగానే రకరకాల అంటే క్రిస్టియన్లుగా లేదంటే ముస్లిమ్స్గా కూడా చాలామందిని బలవంతం మార్పులు చాలా జరిగినాయి. కాబట్టి అలా కూడా ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని చూస్తే ఏమర్థమవుతుంది? ఆయన ఇది ఒకవేళ పొలిటికల్ ఇది మాట్లాడు. దీనికి ముందు ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల మిత్రుడు, ఆయనకి నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి, ఆయన అంటే నాకు చాలా గౌరవం అన్నట్టు మాట్లాడారు. దీనికి ఇప్పుడు ఈ ట్వీట్లో వచ్చే వరకు ఆయన మత మార్పులు జరుగుతున్నాయి అన్నారు. అయితే విజయసాయి రెడ్డి గారు సరిగ్గా జనవరి 24, 2025 జనవరి 24 అంటే సరిగ్గా ఇవాటికి ఇప్పటికి 12 నెలలు, ఏడాది క్రితం సంక్రాంతి తర్వాత, సంక్రాంతికి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ట్వీట్స్ పెట్టారు. భోగి ట్వీట్ పెట్టారు, సంక్రాంతి ట్వీట్ పెట్టారు, కనుమ ట్వీట్ పెట్టారు విష్ చేస్తూ. ఆ తర్వాత అన్ని ట్వీట్స్ పెడుతున్నారు. బీజేపీతో సత్సంబంధాలతోనే ఉంటారు. బీజేపీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా దాన్ని హర్షిస్తూ ఉంటారు. బేసిక్గా ఒకసారి ట్విట్టర్ని, విజయసాయి రెడ్డి గారి ట్విట్టర్ని ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అసలు విజయసాయి రెడ్డి గారు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ట్వీట్లో మాత్రం విపరీతమైన మార్పు వచ్చింది. ఎంత మార్పు అంటే కడిగిన ముత్యంలాగా ఉంటున్నాయి అన్నమాట ఆయన ట్వీట్స్. అంతకుముందు మలినమైన, మురికి పట్టిన, కంపు కొడుతూ ఉండేవి ఆయన ట్వీట్స్. నేను ఎందుకు ఇంత పచ్చిగా చెప్పాల్సి వస్తుందంటే అంత అసహ్యంగా, వినరాని మాటలతో, వినగూడని, చదవగూడని పదాలతో, జుగుప్సాకరంగా, ఎలాంటి అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, పర్సనాలిటీ అసాసినేషన్ చేస్తూ రఘురామకృష్ణరాజు గారిని, ముఖ్యంగా లోకేష్ గారిని అతను మాట్లాడిన, ఆయన సంధించిన ఒక ట్వీట్ అయితే ఇంగ్లీష్లో, అది నేను చూసినప్పుడు ఇంత అసహ్యంగా కూడా ట్వీట్లు పెడతారా? అది కూడా ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, ఆయన ఇలాంటిది పెట్టేదని ఆశ్చర్యపోయాం. ఆ సమయంలో నేను చాలా డిబేట్స్ తీసుకున్నాను. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ వచ్చిందంటేనే అది అంటే ఏం భాషని వదులుతున్నారు వీళ్ళు చూడంగా అని అప్పుడు చాలా బాధ, కోపం వచ్చేది నిజానికి. అది లోకేష్ గారినా ఇంకొకరినా కాదు, సమాజం ఎదుగుతున్నారని. మరి ఒక్కసారిగా ఆయనకి 12 నెలల్లో ఎట్లా జ్ఞానబోధ జరిగిందో తెలియదు. కానీ ఆయన ట్విట్టర్ మాత్రం చాలా పవిత్రంగా, పద్ధతిగా, సువాసన భరితంగా, చాలా చక్కగా, సాంప్రదాయంగా, ఈరోజు ఆధ్యాత్మికంగా పరిమళిస్తుంది. నిజంగా ఇలాగే ఉండాలి, ఇదే పద్ధతిగా ఉండాలి అని మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఈయనకి ఇంత త్వరగా ఇలాంటి మార్పు రావడానికి గల కారణం ఏంటి అంటే, మరి ఈయన బీజేపీలోకి వెళుతున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారి సపోర్టుతో ఆయన ఏదో విధంగా బీజేపీకి వెళ్ళి షెల్టర్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఒక ప్రధాన అంశం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈడీ, సిఐడి కేసులు అన్నింటికీ కలిపి సిబిఐ అండ్ ఈడీ కేసులు ఎన్ని ఉంటాయో అన్ని కేసుల్లో కూడా రామలక్ష్మణుల్లాగా వయసు పెద్దదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే, నీతోనే నీ వెంటే అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు ప్రతి కేసులో ఆయన వెనకే నెంబర్ 2గా ఉన్నారు. ఇది వాస్తవం. ఎక్కడా కనీసం 3-4లో కూడా లేరు, ఆయన వెనక 2లోనే ఉన్నారు. అంత ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయ్యుండి ఒక నాయకుడి కోసం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని తయారు చేయడం కోసం విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2 ముద్ర చాలా బలంగా వేయించుకున్నారు.
ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2గానే చూస్తారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి చెడిందని, ఆయన పూర్తిగా దూరం జరిగారని, ఇది ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి విరమించినప్పుడే వచ్చిందని, లేదంటే భారతీ గారి ఇన్వాల్వ్మెంట్తో కావాలని సుబ్బారెడ్డి గారిని తెచ్చి అక్కడ పెట్టి ఈయన పవర్స్ని కట్ చేశారని, అసలు ఒక గ్యాప్ అనేది వచ్చేసిందని, ఇలాంటివి ఎన్నో నడిచినాయి. కానీ వాస్తవానికి జరిగేవి కొన్ని గనక ఒకసారి చరిత్రలో జరిగిన కొన్ని విషయాలను గనక ఒకసారి పునరావృతం చేసుకుంటే 2017 అనుకుంటా, 17-18, ఒకసారి నేను ఆ డేట్ మేబీ సబ్జెక్టివ్ కరెక్షన్ అది ఒకసారి చూడొచ్చు. మీరు ఆ వీడియోని కూడా నేను ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత లేదంటే పక్కన ఉన్న మీరు ఇమేజెస్ చూడొచ్చు. అందులో సరిగ్గా అటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రత్యేక హోదా గురించి అంటే రెచ్చగొట్టింది అక్కడ వైసీపీయే, ఉద్యమం చేసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అక్కడ. ఇన్ఫాక్ట్ అసలు ఆ సమయంలో అట్లా ఎట్లా చేశారో టీడీపీ కూడా అర్థం కాదు. రెచ్చగొట్టింది వైసీపీ, వెళ్ళి అక్కడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఉద్యమం చేసి వచ్చింది టీడీపీ. ఆ సమయంలో పిఎంఓలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కదలకుండా ఢిల్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీని ప్యాచ్ చేయడానికి ఆయన ఎన్ని పాటలు పడ్డారు, ఎన్ని తంటాలు పడ్డారు. వీటన్నింటికీ ఒక కొసమెరుపుగా ఆయన ప్రధానమంత్రి మోడీ గారు వెళుతూ విజయసాయి, నమస్తే విజయసాయి అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి వెళ్తూ ఉన్న ఆయన వచ్చి ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వడంతోనే ఓకే ప్యాచ్ అనేది చాలా స్ట్రాంగ్ అయింది, ఇద్దరు బాగా కలిసిపోయారు అనేది ఒక భయాన్ని టీడీపీలో కూడా కల్పించింది. అప్పుడు టీడీపీ కూడా విడిపోవడానికి సిద్ధమైంది కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినాయి. అంటే ఎట్లో గట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద మోడీ గారి ఆశీర్వచనం పడేలాగా విజయసాయి రెడ్డి గారు అక్కడే కూర్చొని ఆర్ఎస్ఎస్ని కలిశారా, అవన్నీ కలిశారా, నేను హిందువునే పోని నా ముఖం చూసి జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడండి, ఆయన క్రిస్టియన్ అయినా సరే అని చెప్పారా, ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ ఎన్ని రకాల ఇవి పెట్టారో మనకు తెలియదు. కానీ మొత్తానికి అయితే వీళ్ళు కలిశారు. ఇప్పుడు ఇదే విజయసాయి రెడ్డి గారు నిదానంగా ఆయన మతం విషయంలో ముందుకొచ్చి మతం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దూరం జరిగారు అనేది ఎంతవరకు వాస్తవం, పవన్ కళ్యాణ్ గారి మిత్రులు అనేది ఎంతవరకు వాస్తవం, ఈరోజు మతం తీసుకొని మతాన్ని మాట్లాడడం అంటే బీజేపీలోకి వెళ్ళడానికి మతం ఒక్కటేనా? మతంలో అంటే బీజేపీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కరుడు కట్టిన హిందువులు అని మీరు నమ్ముతున్నారా? అంటే ఆ హిందుత్వం తీసుకోగానే అందరూ బీజేపీ వాళ్ళు అవుతారా? హిందుత్వంతో బీజేపీ ఏం పుట్టలేదు కదా. బీజేపీ హిందుత్వ పార్టీగా తన ఎజెండాగా వెళుతుంది. నేను దేవన్ నుంచి చెప్తున్నా, మోడీ గారి విషయంలో అవును ఆయన హిందుత్వ రాజే కొన్ని విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని నేనే చెప్పాను. కానీ ఆయనే సనాతనంతో పాటు బీజేపీ పుట్టలేదు, సనాతనంతో పాటు మోడీ గారు పుట్టలేదు. సనాతనాన్ని పరిరక్షించడానికి ఎవరో ఒకరు అలా వస్తూ దానిని క్యారీ చేస్తూ వెళుతూ ఉంటారు. రామకృష్ణ పరమహంస నుంచి వివేకానంద దగ్గర నుంచి ఎంతోమంది ఉన్నారు, వాళ్ళల్లో మోడీ గారు కూడా ఉంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఈ అంశాన్ని వాడుకొని రాజకీయాల కోసం వద్దాము అనుకునే లాంటి వాళ్ళకి మరి ఎంతవరకు శ్రేయస్కరమో ఆలోచించాలి. ఇక అలాగే పొలోమని మనోడు కొంతమంది వచ్చేస్తారు. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ చూడంగానే వాళ్ళకి ఏం కనబడుతుందంటే క్రిస్టియానిటీని 2 దశాబ్దాలుగా పెంచారు, జగన్మోహన్ రెడ్డి గారు పెంచారనే విషయాన్ని విజయసాయి రెడ్డి గారు కూడా ధృవీకరించారు అని చెప్తుంటారు. నిజంగా నాకు ఇలాంటివి చూసినప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది. అంటే విజయసాయి రెడ్డి గారు ఎవరిని ఆంధ్రప్రదేశ్లో పెరిగిందని ఏమన్నా అక్కడ ట్వీట్లో ఇచ్చారా? ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెంచారని జగన్మోహన్ రెడ్డి గారి పేరే అని ఇచ్చారా? ఇవ్వలేదు. పోనీ భారతీ గారి విషయంలో గతంలో చాలామంది ఆవిడకి ఇంటర్నేషనల్ క్రిస్టియన్ మిషనరీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా క్రిస్టియానిటీని పెంచడానికి భారతీ గారు చాలా బలంగా పనిచేస్తూ ఉంటారు కాబట్టే ఆవిడ దేవీ దేవతల దగ్గరికి రారు అన్నారు. సరే, ఆవిడ నమ్మకం నిజంగా అదే అయినప్పుడు, క్రిస్టియానిటీ ఆవిడ నమ్మినప్పుడు ఆవిడ మతాన్ని, ఆవిడ అనుసరించే మతాన్ని, ఆవిడ విధానాన్ని మనం కూడా గౌరవించాలి. భారతీ గారు నిజంగా ఒక మతం పట్ల అంత నిబద్ధతతో ఉన్నారు అంటే మనసులో ఒక పని బయట ఒక పని చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు నేను అదే చెప్పా, ఇప్పుడు ఇదే చెప్తున్నా. మీకు ఇష్టం లేదు అంటే ఇష్టం లేకుండా ఉండండి, కానీ వచ్చి మాత్రం మనోభావాలు దెబ్బతినేలాంటి పనులు చేయవద్దు అనే మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో మరి ఎక్కడైనా భారతీ గారి పేరు ఏమైనా వాడారా? విజయసాయి రెడ్డి గారు ఎవ్వరు ఆ కుటుంబ సభ్యుల పేర్లు వాడలేదు. బైబిల్ పట్టుకొని విజయసాయి రెడ్డి గారు, విజయమ్మ గారు లాంటి వాళ్ళు 2019 ఎలక్షన్స్లో 14 ఎలక్షన్స్లో తిరగలేదా? మరి అప్పుడు విజయసాయి రెడ్డి గారికి కనబడలేదా? ఈ 20 సంవత్సరాలు 2 దశాబ్దాలు అన్నారు, 2 దశాబ్దాలు అంటే 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్లలోనే ఆయనకి ఇంత పెద్దది జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అనేది మనం అల్లుకుపోతూ వెళ్ళడం వల్ల ఉపయోగం ఏం లేదు. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే
విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళడం అంటే అది ఎవరికి మేలు కలిగించడానికి, ఎవరికి హాని కలిగించడానికి? అసలు విజయసాయి రెడ్డి గారు మొన్నే జనవరి 24వ తారీఖునే నేను అసలు రాజకీయాలు చేయను, వ్యవసాయం చేసుకుంటా ప్రశాంతంగా అన్న వ్యక్తి మళ్ళీ ఇటువైపు ఎందుకు వస్తున్నారు? ఆయన రక్షించుకోవడానికి ఆయన మీద పెద్ద కేసులు కూడా ఏమీ లేవు. మరి అలాంటప్పుడు పోనీ ఆయన షెల్టర్ కోసం వెళ్ళడానికి, నేను ఇంతకుముందు అన్నట్టుగా షెల్టర్ కూడా ఆయనకు అవసరం లేదు. అయినా మరి అలాంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు స్పెషల్గా మతాన్ని తీసుకొచ్చి శ్రీరామ రక్ష అనేలాంటి మంచి మాటలు చెప్పారో అయితే ఇక అర్థం చేసుకోవాల్సింది మేధావులే. బట్ దీన్ని విజయసాయి రెడ్డి గారు ఒకవేళ నిజంగానే హిందూ పరిరక్షకులుగా మారి, ఎందుకంటే చాలామంది ముస్లింలు క్రిస్టియన్లు మారి హిందువులుగా వచ్చిన సంఘటనలు మనం ఎక్కడ చూడలేదు, కానీ చాలామంది ముస్లింలు రామ భక్తులుగా, కృష్ణ భక్తులుగా మారి నిజంగా ఆ భక్తి దర్శనంతో కూడా వాళ్ళు పునీతమయ్యి వాళ్ళకి దేవుళ్ళు కనిపించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి నాకు అంటే సడన్గా గుర్తు రావట్లేదు. అలాంటి టెంపుల్స్ ఆ ముస్లిమ్స్ కూడా గుడులు కట్టి పూజిస్తున్న అతి పెద్ద గొప్ప దేశం మనది. అలాంటి దేశంలో నిజంగానే విజయసాయి రెడ్డి గారు నిజంగా మతం పట్ల ప్రేమతో వచ్చినప్పుడు ఆయన నిజంగా కొత్త దేవుడే అవుతాడు, మనకి కొత్త దేవుడే అవుతాడు. ఆయన్ని అభిమానించడంలో ఎలాంటి డౌట్స్ ఉండవు. అది మనస్సు నుంచి ఆయన చేసిన ఏమైనా తప్పుల నుంచి, పశ్చాత్తాపాల నుంచి పుట్టిన ఒకవేళ అగ్ని గరళంలాగా ఆయనకి దేవుడు కనిపించో, లేదంటే ఆయన మనసు మార్చుకోనో, లేదంటే నేను పుట్టి పెరిగిందంతా హిందుత్వంలోనే కానీ ఈ వీళ్ళతో వెళ్ళిన తర్వాతే నాకు ఇలాంటిదన్నీ అంటుకున్నాయి, నెంబర్ 2గా మారి ముద్రపడిపోయి ఈరోజు సమాజం ముందు తలెత్తుకోలేకపోతున్నానని అనుకుని ఆయనలో వచ్చిన అతి పెద్ద మార్పు, పశ్చాత్తాపం కారణంగా మళ్ళీ ఆయన ఇలాంటి పదాలు మాట్లాడితే కనుక నిజంగా ఆయనకి చేతులెత్తి దండం పెడతాను. మీరు అలాగే ఉండండి, ఇలాగే నిలబడండి, దానికి మీరు ఏ పార్టీలో కూడా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తాం. కాకపోతే ఆలోచించుకోవాల్సిన వాళ్ళు, ఈయన ఏ మాట అన్నా సరే ఇది బీజేపీ భావజాలంతో కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడానికి ఉపయోగపడుతుంది ఈయన ట్వీట్ అనుకుంటే మాత్రం చాలా పొరపాటు పడినట్టే. అలాగే ఇంకొక విషయం, ఈయన ఇప్పటికి 2 అస్త్రాలు ఉపయోగించారు బీజేపీ పెద్దలందరితో కూడా ఆయనకి మంచి సయోధ్య ఉంది. అటు వైసీపీలో ఉన్నప్పుడు ఉంది, వైసీపీలో లేనప్పుడు కూడా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో చక్రం తిప్పింది జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆయనే, ఇప్పుడు కూడా మేబీ ఆయనే కావచ్చు, ఇంకెవరు లేరు కూడా కాబట్టి అక్కడ. కాబట్టి దీన్ని ఆలోచించుకోవాల్సింది ఇక టీడీపీలో ఉన్న పెద్దలే. ఆయన ఇప్పటికే ఒక 2 అస్త్రాలు వాడారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారితో మిత్రత్వం, రెండోది హిందుత్వం. హిందుత్వం 2 వాడారు. ఇంక ఇప్పుడు వాడాల్సింది బంధుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి ద్వారా వాడాలి. ఇక ఫైనల్ అస్త్రం అయితే అదే అవుతుంది. ఒకవేళ ఆయన బీజేపీకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఫైనల్ అస్త్రం అది అవుతుంది. ఏంటిదంటే బంధుత్వంలో భువనేశ్వరి గారి అన్న కొడుకు తారకరత్న, అలాగే విజయసాయి రెడ్డి గారి భార్య చెల్లెలు, అంటే ఆయన మరదలు, విజయసాయి రెడ్డి గారి మరదలు బిడ్డ అలేఖ్య రెడ్డి. తారకరత్న మరణంతో అలేఖ్య రెడ్డి గారిని చూస్తే నిజంగా మన ఇంటి బిడ్డే అన్నంత బాధ అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమకు 3 పిల్లలు, ఆ పిల్లల కోసం ఆవిడ పడే తపన గ్రేట్ అనిపిస్తుంది. బట్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. బట్ అలేఖ్య రెడ్డి గారు అంటే ఇక్కడ బంధుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, విజయసాయి రెడ్డి గారు అన్నదమ్ములు వరుసలు అవుతారు. కాబట్టి ఎంతైనా విజయసాయి రెడ్డి గారు చిన్నాళ్ళే చంద్రబాబు నాయుడు గారి కంటే. కాబట్టి ఇంకా మా అన్నయ్య చంద్రబాబు నాయుడు గారి అనేది ఇంకొకటి ఉంది. మిత్రత్వం అయిపోయింది, ఆయన హిందుత్వం అయిపోయింది, బంధుత్వం వాడాలంటే కనుక ఇది ఒకటి ఉంది. మరి ఇక చూడాలి, ఇది ఒక అస్త్రం మిగిలింది కాబట్టి ఆయన ఎంట్రీకి ఏం జరుగుతుందో చూడాలి. రైట్, ఇది విజయసాయి రెడ్డి గారి ట్వీట్ మీద అన్ని కోణాల్లో జరుగుతున్న అన్ని విషయాల ఆస్పెక్ట్లో చెప్పడమే నా ఉద్దేశం. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి గారు బీజేపీకి వెళ్ళొద్దని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టొద్దు అని కానీ చెప్పడం మా ఉద్దేశం కాదు. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.